హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను బెండి ఫ్రై చేస్తున్నాను. బెండకాయలు మంచిగా కడిగి శుభ్రం చేసుకుని కట్ చేసుకుని ఒక బెండిని రెండుగా కట్ చేసి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. అయితే కొంచెం ఆయిల్ వేసి నేను 1/2 kg బెండి తీసుకున్నాను 3 times ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, తర్వాత ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకున్నవి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇవి పెట్టుకుని తర్వాత కారం ప్రిపేర్ చేసుకున్నా. ఈ స్మెల్కి అయితే ఉత్త కారమే అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తినేసేయాలన్న మంచి స్మెల్ వస్తుంది. మిగిలిన కొంచెం ఆయిల్లో కొంచెం వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయ ఫ్రై సాంబార్లోకి, రసంలోకి, పప్పుచారులోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. మీలో ఎంతమందికి ఇష్టము ఇలా చేస్తే? మీరు ఎవరైనా ఇలా చేసుకుంటారా? నేను ఎప్పుడూ ఇలానే చేస్తాను. అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి దీనిలోనే వేసి ఫ్రై చేస్తాను నేను. అంటే వేరుశెనగ గుళ్ళు వేగినాక వేస్తే ఇవి మాడిపోతాయి కదా అని చెప్పి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో తాలింపు గింజలు కూడా వేసేస్తాను. అన్నీ ఒకసారి ఫ్రై అవుతాయి ఈక్వల్గా, అందుకని ఇలా వేస్తాను నేను. వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి ఇట్లా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అవ్వడానికి కొంచెం 5 minutes పడుతుంది. ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకుంటాను. మంచిగా ఫ్రై అవుతాయి. కరివేపాకు వేసిన తర్వాత ఈ కరివేపాకు కూడా ఎంత టేస్ట్ ఉంటుందో, తర్వాత కారము, ఉప్పు అన్నీ పట్టి క్రిస్పీగా ఉంటుంది. ఇలా కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసేసుకుంటే మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. అయ్యేసరికి నేను కారం అవి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కారం యాడ్ చేస్తాను. కారం యాడ్ చేసి కొంచెం ఎక్కువసేపు ఉంచకూడదు, మాడిపోతే మంచి టేస్ట్ ఉండదు. మళ్ళీ కొంచెం లైట్గా ఫ్రై అయినాక 1 నిమిషం అప్పుడు మనం బెండకాయలు ఫ్రై చేసుకున్నవి దానిలో మిక్స్ చేసుకోవాలి. 1 minute అలా మిక్స్ చేసుకుని మనము ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవటమే. ఇలా సాంబార్లోకి, పప్పుచారులోకి, రసంలోకి కాంబినేషన్ బాగుంటుంది. లేకపోతే టమాటా పప్పు చేసుకున్నా బాగుంటుంది సాటర్డే అప్పుడు. మేమైతే ఇలానే ప్రిపేర్ చేసుకుంటాము ఎప్పుడైనా రసం కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు. నాకైతే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి నచ్చిందో చెప్పండి, కామెంట్ చేసి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.